ఆమేన్. మొట్టమొదటగా చెడ్డ మాటలు పలకకూడదు. మనము నీ నాలుకను కాచుకోవాలి. ఏం కాచుకోవాలంట? నాలుకను కాచుకోవాలి. నోరు తెరిస్తే ఈ తెరవని చెడ్డ మాటలు ఆగదు. డ్రైనేజ్ కంపు ఎలా నోరు తెరిసి నాన్ స్టాప్, ఇంకా ఆగేదే ఉండదు. తెరిచిందయ్యా నోరు, ఆ ఇంట్లో వాళ్ళు పరిగెత్తాలి. నీ ఇంట్లో వాళ్ళు, నీ భర్త, నీ కూతురు, నీ పిల్లలు, నీ మనవడు అందరూ పరిగెత్తాలి. నాలుకనే కట్టుకోరు. నాలుగు తెరిస్తే నాశనమే, కాయపరచటమే, మనిషిని బాధ పెట్టడమే. ఎదురు కనిపిస్తే ఏదో ఒకటి మాట్లాడి దూషించటమే. నీ నాలుకనే ఏదే కట్టుకోపోతే, కాల్చుకోపోతే నాలుగు ప్రమాదమైనది. సగటు కొట్టు ఒకసారి. నాలుగు ఎంత ప్రమాదం తెలుసా? నీకు తెలుసా ఎంత ప్రమాదం తెలుసా? చెడ్డ మాటలు ఎంత ప్రమాదం తెలుసా? కత్తితో పొడువు ఒకసారి అది వేరు, కానీ ఒక దెబ్బ కొట్టు ఒకసారి వేరు, కానీ చెడ్డ మాటలు పడికి నాలుగుతో ఎట్టమంటే ఎట్ట మాట్లాడితే చూడండి కీడు చేయటం మాని మేలు చేయి. చెడ్డ మాటలు పలకకూడదు. నాలుకను కాచుకొని కీడు చేయటం చేయి మాని మేలు చేయాలి. ఆమేన్. కీడు మనకొద్దు. కీడు చేసిన వారికి నువ్వేం చేయాలా? మేలు చేయాలి. చూడండి, యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఆయన కీడు కల్పించిన వారిని, పిడుగుద్దులు ఉద్దిన వారితో ఏమంటాడంటే, తండ్రి ఏమి చేయుచున్నారో ఎరగరు. అలాగే 1 కాదు 2 కాదు 33 కొరడా దెబ్బలు కొట్టిన వారినే అంటాడు, వీళ్ళేమి చేయుచున్నారో ఎరగరని క్షమించమన్నాడు. చూడండి, ఈరోజు మనం చెడ్డ మాటలు పలికేవారుగా ఉన్నామా? అలాగే నాలుకను మనము జాగ్రత్తగా ఉంచుకోక ఎట్ట పడితే ఎట్ట నరం లేని నాలుక, ఎముకలోని నాలుకతో అనేక మందిని, నీ కుటుంబాన్ని గొప్పగా కూలిపోవడానికి కారణం నీ నాలుకే. నీ కాపురం కూలిపోవడానికి కారణం నీ నాలుకే. నీకు ఎవరు మాట్లాడకుండా ఉండడానికి కారణము నీ నాలుకే. అందుకని కీడు చేయటము మాని మేలు చెయ్యి. ఈరోజు ఈ దినమున కీడు చెయ్యాలని నువ్వు అనుకుంటున్నావా? వదిలే. ఎవరి కోసం నువ్వు ఎవరికి కీడు చేయొద్దు, మేలు చెయ్యి. శత్రువుల కోసము మేలు చెయ్యి. నిన్ను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. ఆయన దూషించిన వారినే, ఆయన్ని బాధ పెట్టిన వారినే, ఆయన పిడుగుద్దులు గుద్దిన వారినే, ఆయన అవమానపరిచిన వారినే, ఆయన్నే ఉమ్మి వేసిన వారినే, ఆయనకి ఆకాశానికి భూమికి మధ్యలో శిలువ మీద యాలాడించి 3 శిలలతో రక్తమంతా కారిపోతున్నప్పుడు కూడా బల్లిము పొరిచిన వారినే, తలపై ముళ్ళ కిరీటం పెట్టి నువ్వు దైవ కుమారుడివేనా, నువ్వు ఇడిపించుకో, కింద ఉన్న వారందరూ కూడా నువ్వు దేవుడివైతే దిగిరా అని అవమానపరుస్తున్న వారినే, వస్త్రహీనంగా మార్చిన వారినే, రక్తమంతా కారుతున్నా నీళ్లు కావాలని దాహమన్నా కూడా నీళ్లు ఇవ్వని మనుషులనే అంటాడు ఆయన. వీళ్ళేమి చేయుచున్నారో ఎరగరయ్యా, వీళ్ళు క్షమించయ్యా అని ప్రార్థించాడు. ఈరోజు నువ్వు కూడా చెడ్డ మాటలు మాను. నీ నాలుకను జాగ్రత్త పరచుకో. కీడు చేయటం మాని మేలు చెయ్యి. చేస్తావా? ఏమమ్మా, కీడు చేయటం మాని మేలు చేస్తావా? ఏం తల్లి?